హ్యాపీ వినాయక చవితి. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. తిరుపతి నుంచి అయితే మనం ఖైరతాబాద్కి అయితే వచ్చాము. ఎగ్జాక్ట్లీ మనం 2 days బ్యాక్ అయితే వచ్చాము, నైట్ అయితే వచ్చాము. కాకపోతే క్రౌడ్ వల్ల ఏంటంటే గేట్ క్లోజ్ చేశారు. మళ్ళీ మనమైతే ఈరోజు అయితే వచ్చాము. మన గచ్చిబౌలి నుంచి ఇక్కడికి అయితే ఎగ్జాక్ట్లీ 30 kilometers అయితే ఉంటుంది. ఇప్పుడు మనం బొమ్మను చూడండి, అయితే 70 feet అయితే ఉంటుంది బొమ్మ. 70 feet అయితే ఉంటుంది బొమ్మ. అయితే చాలా చాలా బాగుంది. చాలా ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాను రావాలని, కానీ రాలేదు. యాక్చువల్లీ ఈరోజు అయితే కుదిరింది. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి బయలుదేరి అయితే వచ్చాము. ఇంకా హైదరాబాద్లో ఇంకా ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇంకా ఖైరతాబాద్ వీడియో చూద్దాం. జనాలు అయితే ఎక్కడెక్కడ నుంచి వస్తారు. మనమైతే తిరుపతి నుంచి వచ్చాము. చాలామంది ముంబై నుంచి, చెన్నై నుంచి, ఎక్కడి నుంచి వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 11 రోజుల తర్వాత నిమజ్జనం అయితే చేస్తారు. ఆ నిమజ్జనం అయితే చాలా చాలా బాగుంటుంది. బహుశా నేను కానీ హైదరాబాద్లోనే ఉంటే 10 రోజులు ఖచ్చితంగా నిమజ్జనం వీడియో కూడా పెడతాను. ఇవాళ మనం వచ్చిన ప్లేస్ వచ్చి సరస్ సిటీ మాల్ పక్కన అయితే ఇక్కడైతే బొమ్మ అయితే పెట్టారు. ఈ బొమ్మ కాస్ట్ వచ్చి ఎగ్జాక్ట్లీ 2,75,000 అంట. నేను ఆ ప్రైస్ చూస్తే షాక్ అయిపోయింది. ఇంత పెద్ద బొమ్మలు ఇంత కాస్ట్ పెడతారనిపించింది. ఇంకా బొమ్మ చూస్తే మనకైతే బొమ్మ అయితే చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా. అక్కడ చూడండి, ఆవారు అయితే త్రిశూలం అయితే ఉంది. ఇంకా పైన అయితే పాల సముద్రం అంట చిలకడము. ఇంకా ఎగ్జాక్ట్లీ ఇంకా చాలా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ వచ్చి ధూళిపేట నుంచే వస్తాయి మొత్తము. ఇంకా కలెక్ట్ అయిందో అయితే వీళ్ళ దగ్గరే తెలుసుకుందాము. చెప్పండి. మా సీనియర్ మాట్లాడతారు. మీ పేరన్నా? నా పేరు నీలం జయరాములు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ నిలబెడుతున్నామండి. గణేష్ మండపము ఆ పూచమ్మ గుడి దగ్గర ఉండే ఆ రోడ్ వెండింగ్లో భాగంగా మాకు ఇక్కడ కేటాయించారు. ఇది మెయింటైన్ చేస్తున్నాము. మా పూర్వీకులు మెయింటైన్ చేశారు. తర్వాత మా అన్నయ్యలు, మా బాబాయిలు వీళ్ళంతా కూడా మెయింటైన్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి మా వరకు వచ్చింది, మేము మెయింటైన్ చేసాము. మా తర్వాత ఇప్పుడు మా తమ్ముళ్ళు వీళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తారు. చాలా గొప్పగా మెయింటైన్ చేస్తున్నారండి. యాక్చువల్గా మా గణేష్ ఏంటంటే సిటీలో అయితే ఏదైతే గణేష్లో టీవీలో చూపిస్తున్నారో మా గణేష్ని కూడా చూపించాలి. ఎందుకంటే లాస్ట్ టైం అది 15-16 లక్షలు పోయింది. లడ్డు వేలంపాట 11 లక్షల వాల్యూతో పోయింది. అది రావాలి, కాకపోతే ఎవరు రాలేరు ఛానల్ వాళ్ళు. అది బ్యాడ్ లక్ అనుకోండి. చాలా ఎట్లా అంటే ఇక్కడ మనకు ఉన్న సిటీలో చాలా గణేషుల కంటే చాలా ఆహ్లాదంగా, ఉత్సాహంగా, చాలా మంచి టీం, యూత్ మొత్తం వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారండి. ఎన్ని రకాల వేషధారణలు ఉంటాయంటే అబ్సల్యూట్లీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు చూస్తే. కానీ వాళ్ళు డోలు వాయించే వాళ్ళు కానీ, కళాకారులు, వివిధ వేషధారణకారండి, ఇవన్నీ విషయాలు కూడా చాలా బాగా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. అంతేకాదు గజమాల ఒక కారులో జూలియస్గా ర్యాలీగా వచ్చి ఒక గజమాల తీస్తారు ఒక భక్తుడు. అలాంటి మా దగ్గర మా విలేజ్ వాళ్ళందరూ కూడా అలాంటి గణపతికి అంత మంచి భక్తులు ఉన్నారంటే చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి సంప్రదాయం, ఈ పండుగలు ఇలాగే వీళ్ళంతా కూడా ఇలాగే ముందుకుండి నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై బలో గణేష్ మహారాజ్కి. లడ్డు అయితే పోయినసారి వచ్చి 11 లక్షల వేలంపాట అయితే జరిగిందనమాట. ఈరోజు యాక్చువల్లీ అన్నదానం కూడా చేస్తున్నారు ఈ పక్కన, ఇప్పుడే చూశాను. ఓకే, ఇంకేమన్నా? ఇది దీంట్లో అన్నదానంలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా నిజం చెప్పాలంటే మాదే హైలైట్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు తమ్ముళ్ళందరూ 1 గంటకు 12 గంటలకు, 4 అయినా కానీ ఇంకా వస్తూనే ఉంటారు భక్తులు, పబ్లిక్ వస్తూనే ఉంటారు. లాస్ట్కు మా దగ్గరనే వంటలు అయిపోతాయి కానీ వాళ్ళు తరగకుండా వస్తారండి. చాలా హైలైట్ ఇది. దీన్ని చాలా నేను గొప్పగా భావిస్తున్నానండి. మంచిదన్న, మంచి పని చేస్తున్నాను. జై శ్రీరామ్. చాలా చాలా బొమ్మలు అయితే మనం వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా.